శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 5. ఈ 5వ అధ్యాయం పారాయణం చేయడం వలన లేదా వినడం వలన దేవతా మొక్కులను తీర్చుకొనుట వలన కలుగు దోషముల నుండి విముక్తిని, విఘ్నములను పోగొట్టుకొనుటకును ఈ అధ్యాయము వినవలను లేదా పారాయణం చేయవలను. ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదుని అనుగ్రహంతో శంకరభట్టునకు శనిపీడ నివారణ. నేను నా ప్రవాసములో పరమ పవిత్రమైన తిరుపతి మహాక్షేత్రమునకు వచ్చి తిని నా మనసులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోనికి వచ్చినది. తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిణిలో స్నానము చేసి శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకొని ఆలయ ప్రాంగమునందు ధ్యానస్థుడనైతిని. ధ్యానములో శ్రీ వెంకటేశ్వరుణ్ణి శ్రీమూర్తిగా కనుగొంటిని. బాలా త్రిపుర సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములలో పరమేశ్వర రూపముగా మారినది. మరికొద్ది సేపటికి మహావిష్ణు రూపంగా మారినది. ధ్యానము మరికొంతసేపైన తర్వాత ఆ మూర్తి 16 వర్షముల వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చెను. ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచినది. నేత్రద్వయము నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెదజల్లబడుచుండెను. ఇంతలో ఆ బాలయతి దగ్గరకు నల్లని వర్ణము గల వికృత స్వరూపుడొకడు అరుదెంచెను. ఆ వికృత స్వరూపుడు బాలయతితో, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, మీరు జగన్నియంతలు. మీ భక్తుడైన శంకరభట్టునకు నేటి నుండి ఏలిన నాటి శని ప్రారంభము కానున్నది. లోకములో ఎన్ని రకముల ఇక్కట్లున్నవో అన్నింటినీ వానిచే అనుభవింపజేసేదను. ప్రభువుల ఆజ్ఞకై నిలిచియున్నాను అని పలికెను. కరుణాంతరంగుడైన ప్రభువు, ఓయి శనేశ్వర, నీవు కర్మకారకుడవు. జీవులను కర్మ ఫలితములను అనుభవింపజేయుచు వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత భక్తజన రక్షణ నా ప్రతిజ్ఞ. కనుక నీవు శంకరభట్టుకు కలిగించు ఇబ్బందుల నుండి నేను వానిని ఏ విధంగా ఆదుకొని ఎట్లు విడుదల చేసేదనో నీవే చూతువు కాక అనెను. శ్రీపాదుడు శనిశ్చరుడు ఈ రకంగా సంభాషించుకొనిన తదుపరి ఇద్దరును నా ధ్యానము నుండి తొలగిపోయిరి. తరువాత